ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా ఫిబ్రవరి 28 నుండి 5 మార్చి వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, వెన్నుముక ఒక రకమైనటువంటి ఎముక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావటం, తద్వారా వైద్యుని సంప్రదించడం, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు లేకున్నా కానీ అనాలోచితమైనటువంటి కారణాల వల్ల మీకై మీరు ఆర్థికపరమైన సమస్యను సృష్టించుకునేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టకు పెద్దగా భంగం రాదు. విదేశీ ప్రయత్నాలకు మీరు చేసే ప్రయత్నంలో కొంతవరకు సాఫల్యత, కొంత పురోభివృద్ధి కూడా కనపడేటువంటి అవకాశం కనపడుతోంది. పట్టుదలలు విపరీతంగా పెరుగుతాయి. ఏ విధంగానైనా కానీ అనుకున్న పని సాధించాలనేటువంటి ఒక విపరీతమైన పట్టుదల ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. కళాకారులకి కొత్త కొత్త ఆలోచనలు రావటం, కొత్త కొత్త అవకాశాలు కూడా రావటం ఈ వారం కనపడుతోంది. ఇక విద్యార్థులు చక్కగా కృషి చేయండి, చక్కని అనుకూలమైన ఫలితం కనపడుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా ఒక చక్కని శుభ పరిణామం జరిగేటువంటి ఏర్పడే అవకాశం ఈ వారం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ చక్కగా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లోనే తగు శ్రద్ధ తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగా కొంతవరకు సఫలం కావచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇక ఉద్యోగస్తులకు తగు సంయమనంతో కాస్త ఓపికతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన వ్యాపారాలు ఆరంభం చేసే ముందు తగినటువంటి శ్రేయోభిలాషుల యొక్క సలహాలతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వ పరంగానే మీకు రావాల్సినటువంటి లబ్ధి కానీ, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ రెండవ ప్రయత్నం మూడవ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి రావటం, కాస్త విసుగు కలిగించేటువంటి వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. సమయం కాస్త సామాన్యంగా ఉంది కనుక ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. స్త్రీల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. వ్యావసాయికమైనటువంటి క్షేత్రాలను కానీ, స్థిరాస్తులను కానీ మీరు వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే వివాదాస్పదమైనటువంటి భూములు కొనుగోలు విషయంలో కానీ, అమ్మకాల విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వ్యవసాయ క్షేత్రంలోనైనా కానీ ఇరుగు పొరుగు వారితో అనవసర విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉద్యోగ విషయంలో మాత్రం మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతోంది. పై అధికారులు కానీ, యాజమాన్యం కానీ మీ యొక్క శ్రమను గుర్తించి తగు విధంగా మీకు ఒక రకమైనటువంటి చక్కని ఉత్సాహపూరితమైనటువంటి కొంత వాతావరణాన్ని కల్పించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సోదరులతో అనవసరమైన విభేదాలు రాకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన విద్యల్లో ప్రవేశించేటువంటి వారి కొంతవరకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా కొంతవరకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శుభ పరిణామాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధం రెండవ ప్రయత్నంలో సఫలం కావచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఇంకా శుభ ఫలితాలు కలగడానికి ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రంతో పాటు అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. సంతానం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు మీ మాట వినకపోవడము లేదా వారి ప్రవర్తన కొంత మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండము జరిగేటువంటి అవకాశమే కనపడుతోంది. కానీ వారి యొక్క వారాంతంలో మాత్రం వారి యొక్క కృషికి వారి యొక్క చక్కని ప్రవర్తనను మీరే చూసి ఇంతకాలం మీరు అపార్థం చేసుకున్నాం కదా, అనవసరంగా వాళ్ళను నియంత్రించాం కదా అనేటువంటి కొంత ఆలోచనలు కూడా మీరు పశ్చాత్తాపడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. పరోక్షమైన శత్రువుల వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. ప్రేమ వివాహాల విషయాలలో కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశమే కనపడుతుంది. వాస్తవాలను మీరు తెలుసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. చిన్న చిన్న స్వల్పమైన విషయాలను కూడా ఎక్కువ శ్రద్ధతో ముందుకెళ్లాల్సిందిగా, జాగ్రత్త పద్ధతి తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చర్మ సంబంధ ఇబ్బంది పెట్టే విధంగా వాతావరణం కనపడుతోంది. ఆర్థిక పరంగా పెద్దగా లోటు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో మాత్రం తగినటువంటి వస్తువులని తగు విధంగా జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్రము ఈ రెండు చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మానసిక శారీరకమైనటువంటి శ్రమ, ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బీపీ, షుగర్ లాంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధ సేవనంలో అజాగ్రత్త మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మతిమరుపు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. పాప కార్యాచరణ, ఎవరో ఏదో చెప్పారు కదా అనేటువంటి సలహాలు, ఎదుటివారి యొక్క సలహాలు తీసుకొని మీరు అనవసరమైనటువంటి ఎదుటివారిని కాస్త మానసికంగా బాధ పెట్టే విధంగా మీ ప్రవర్తన ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. యత్నకార్య భంగం, తలచినటువంటి కార్యం కాస్త వాయిదా పడడం ఈ వారం కనపడుతుంది. వృథా సంచారం కూడా ఈ వారం కనపడుతుంది. శారీరకమైనటువంటి విపరీతమైనటువంటి శ్రమ, అంతేకాకుండా అకాల భోజనం వల్ల ఉదర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు, ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు, ఇబ్బంది కలిగించే విధంగా మీకు ఉండేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా సంతానం యొక్క ప్రవర్తన మాత్రం మీకు ఆనందం కలిగించే విధంగా ఉండవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మామూలుగా ఉంది. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు, అనేకమైన చికాకుల నుంచి బయటపడడానికి సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రంతో పాటు రాహు స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని మానసికమైన ఉత్సాహము, ఏదో సాధిస్తున్నాము అనేటువంటి ఒక రకమైనటువంటి చక్కని మానసికమైనటువంటి ఉల్లాసం, ఇవన్నీ కూడా ఈ వారం కలిగేటువంటి అవకాశం కనపడుతుంది. శత్రువులపై తమ యొక్క ఆధిపత్యాన్ని చాటుకుంటారు. వివాహ ప్రయత్నాలలో కూడా ఒకంత సఫలం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వస్తువులను, విలాసవంతమైనటువంటి అధిక ఖరీదైనటువంటి కొన్ని ఆభరణాలను, వస్తువులను మీరు ఖరీదు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ఆరోగ్యం చక్కగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సూచనలు మాత్రం కొంచెం కనబడుతున్నాయి. అకాల భోజనం వల్ల, కొంత ఆహార పదార్థాలు వికటించడం వల్ల కొంత ఉదర సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కనబడుతోంది. వారాంతంలో మాత్రం వృథా సంచారం ఎక్కువగా కనబడుతోంది. వాహనాలు నడిపే సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులు తమ పై అధికారులతో చక్కని మన్ననను, విశేషమైనటువంటి సత్కారాలను కూడా పొందేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. అవకాశం బాగుంది. చక్కని ఫలితాలను మీరు పొందే అవకాశం చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు సుదర్శన స్తోత్రం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైన చికాకులు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మీకు రావాల్సినటువంటి రుణపరంగా రావాల్సిన ధనం మాత్రం కాస్త చేతికందడంలో ఆలస్యం కావచ్చు. తద్వారా కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది.
కీర్తి పెరుగుతుంది, గౌరవము, సత్కారాలు ఇవన్నీ కూడా ఎదుటివారు అర్థం చేసుకునేటువంటి తత్వం ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి చక్కని ఉత్సాహానికి, ఉల్లాసానికి దారితీసేటువంటి కారణమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతోంది. నూతన విద్యలలో కానీ, నూతన ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం చేసేటువంటి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా సంగీతము, సాహిత్యము, కళాపరమైనటువంటి కొన్ని విషయాలలో మీరు ప్రవేశించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. సంతానం యొక్క ప్రవర్తనలో కొంత మార్పు రావడం మీకు మానసికమైనటువంటి ఆనందానికి, ఉత్సాహానికి కారణమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా చక్కగా ఉంది. చక్కగా కాస్త ఇంతకాలం ఏదైతే సంయమనంతో ఉన్నారో అదే విధంగా మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రంతో పాటు సూర్యాష్టకము, రాహు స్తోత్రం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సమాజంలో చక్కని పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గత చాలా కాలంగా మీరు ఊహిస్తున్నటువంటి, చాలా కాలంగా మీరు ఆశిస్తున్నటువంటి ఒకానొక చక్కని సన్మానము, గౌరవం మీకు దక్కేటువంటి అవకాశము కనపడుతోంది. మీ యొక్క విద్యాపరమైనటువంటి, వ్యావహారికపరమైనటువంటి కొన్ని విషయాల్లో మీకు పురోభివృద్ధి కనబడుతుంది. మానసికమైన ఉత్సాహం కనబడుతోంది. ఏదైతే పోటీ పరీక్షల్లో కానీ, ఏదైతే విశేషమైనటువంటి ముఖ్యంగా పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళ కోసం, ఏదైతే మీరు ఒక రకమైనటువంటి స్థాయి కోసం కానీ, ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో ఒక కీలకమైన వ్యక్తుల ద్వారా కొంత మేరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం, సుగమమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామికి పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ వాహనాలు నడిపే సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వివాదాస్పదమైనటువంటి భూములను కొనుగోలు చేయడంలో తక్కువ ధరలో వస్తున్నాయి కదా, తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విధంగా, ఇబ్బందులకు దారి తీసే విధంగా ఉండవచ్చు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని, అంగారక స్తోత్రాన్ని, లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అనేకమైనటువంటి చక్కని విశేషమైన గౌరవాన్ని పొందే విధంగా మీ యొక్క ప్రవర్తన, అలాంటి అవకాశాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థానచలనం జరగవచ్చు. స్థానచలనం అది కాస్త, స్థానచలనం కాస్త మీ యొక్క పురోభివృద్ధికి జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన చక్కని పరిపుష్టి ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం సాధించినటువంటి చక్కని ఒక రకమైనటువంటి స్థాయి ఇవన్నీ కూడా మానసికమైన కొంత మీకు ఉత్సాహానికి, ప్రశాంతతకు కారణం కావచ్చు. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. విలాసవంతమైనటువంటి కొంత ఆభరణాలు కానీ, లేదా విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కానీ మీరు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. పుణ్యకార్యార్చన చేసే అవకాశం ఉంది. పర్వత ప్రాంతాలు కానీ, లేదా పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించేటువంటి అవకాశం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రంతో పాటు చక్కగా లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనేకమైన నరఘోషల నుండి మీరు బయటపడేటువంటి అవకాశం కనపడుతోంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. వాక్ పౌరుషం పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడకూడదో తెలియనటువంటి స్థితిలో, మీరు ఏం చేస్తున్నారో, ఏం చేయకూడదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీ యొక్క ప్రవర్తన ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మానసికమైన విపరీతమైన నిరాశలో మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కానటువంటి పరిస్థితి. వివాహ ప్రయత్నాల కోసమే చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని అవరోధాలు ఏర్పడడం వల్ల ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక కొంత ధనాన్ని సామాజిక సేవకు కానీ, లేదా ఒక స్వప్రయోజనం కానీ, ఒక సప్రయోజనం కోసం కానీ మీరు దానిని చక్కగా వినియోగించాలనేటువంటి ఒక ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంతవరకు సఫలం కావచ్చు. సమాజంలో ఉండేటువంటి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యక్తుల యొక్క పరిచయం కొంతవరకు మీకు మేలు జరిగించే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి ఏర్పడేటువంటి
వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు. సహవాసాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు సూర్యాష్టకాన్ని అలాగే కృష్ణాష్టకం నిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. వాక్ పౌరుషం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా ఒకంత తగినటువంటి ఆలోచనలు రాకుండా చికాకు ఏర్పడేటువంటి అవకాశాలే ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి రక్త సంబంధమైన కొన్ని ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మాట్లాడే విషయం ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయంలో కాస్త వాడిగా వేడిగా రాకుండా చక్కగా కాస్త సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా చర్మ సంబంధమైన ఇబ్బందులు కాస్త తలెత్తకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉంది. తద్వారా మీకు అది సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు ఏదైనా ఒక చక్కని శివాలయంలో అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ధనం విపరీతంగా ఖర్చు కావడము, ధనం ఎక్కువగా ఖర్చు చేయడం, తద్వారా అనాలోచిత నిర్ణయాల వల్ల ధనాన్ని మీరు ఖర్చు చేసేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. వివాదాస్పదమైనటువంటి భూముల కొనుగోలు కానీ వివాదాస్పదమైనటువంటి వస్తువుల యొక్క విషయంలో కూడా ముందుకెళ్లకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచన వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. అంతేకాకుండా శత్రు రుణ రోగ బాధలు ఈ విధమైనటువంటి పరోక్షంగా మిమ్మల్ని కాస్త బాధించే అవకాశం కనపడుతోంది. ఇక ప్రయాణాలు విపరీతంగా చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న గాయాలు కానీ స్వల్పమైనటువంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండడానికి చక్కగా ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను పొందడమే కాకుండా ఆపద నుంచి బయటపడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా వాక్ పౌరుషం పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విదేశీ ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వాళ్లకు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత ఒక రకమైన శుభ వార్త విన్నా కానీ అది అమలు కావడంలో కాస్త వాయిదా పడేటువంటి సమయం పడుతుందనే విషయం తెలుసుకొని కాస్త నిరాశపడే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు మాత్రం అనుకూలత కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు సుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ గ్రహస్థితి ఉండే ఆధారంగా ఫలితాలు తెలిపేట ప్రయత్నం చేశాను. ఈ గ్రహస్థితి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఆ శ్రీహప్పతి పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్షం మనందరి పనివిన ఉండాలని చక్కగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా